ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలన్న నాగార్జున పిటిషన్ కు హైకోర్టులో ఊరట దొరికింది. ప్రస్తుతానికి కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేతల్ని సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది. తాము చట్టబద్ధంగా నిర్మాణం చేశామని, ఎలాంటి ఉల్లంఘనలు లేవని నాగార్జున తన పిటిషన్లో తెలిపారు. దీంతో సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మరోవైపు హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసివేసిన పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రత కల్పించారు. భారీ క్రేన్స్, బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 కుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించింది. కొందరు అక్రమార్కులు చెరువుపై కన్నేసి అడ్డగోలుగా ఆక్రమించేశారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారని జనం కోసం అనే సంస్థ పలు ఫిర్యాదులు చేసింది. దీంతో 10 ఏళ్ల కిందట ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్లు మళ్లీ వెనుదిరిగి వెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోకపోవడం ఎన్నో విమర్శలకు దారితీసింది. చెరువు పక్కన కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు ఆరోపణలున్నాయి. చెరువుని ఆక్రమించడమే కాకుండా ప్లాట్లుగా కూడా మార్చి అక్రమార్కులు అమ్మకాలు జరిపినట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి నాగార్జున లాంటి బడా హీరో ప్రాపర్టీ పైన కూడా చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఎంతటి వారైనా వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువును ఆక్రమించి కట్టి 12 ఏళ్లకు పైగా ఎన్ కన్వెన్షన్ ను నిర్వహించారు. ఇది ఎన్నో వివాహాలు, ఈవెంట్లకు వేదికైంది. ఒక్కో వేడుకకు నిర్వాహకులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఎన్ కన్వెన్షన్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంది. ఎన్ కన్వెన్షన్ ద్వారా ఆదాయం పొందారు కాబట్టి జరిమానా కూడా భారీగా విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కూల్చివేత, శిథిలాల తరలింపు ఖర్చును కూడా ఎన్ కన్వెన్షన్ నుంచే వసూలు చేయాలని అంతా అంటున్నారు. మరోవైపు హైదరాబాద్ హైటెక్ సిటీలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసివేసిన పోలీసులు భారీ భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ వద్ద 500 మందికి పైగా భద్రత కల్పించారు. భారీ క్రెయిన్స్, బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. తమ్మిడికుంట చెరువులు 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను తక్షణం కూల్చివేయాలని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఫిర్యాదు చేసింది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానామెట్ రెవెన్యూ పరిధిలో 29 ఎకరాల 24 గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించింది. కొందరు అక్రమార్కులు చెరువుపై కన్నేసి అడ్డగోలుగా ఆక్రమించేశారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారని జనం కోసం అనే సంస్థ పలు ఫిర్యాదులు చేసింది. దీంతో 10 ఏళ్ల కిందట ఎన్ కన్వెన్షన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తారని అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడి దాకా వెళ్లిన బుల్డోజర్లు మళ్లీ వెనతిరిగి వెళ్లాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి దాని జోలికి పోకపోవడం ఎన్నో విమర్శలకు దారితీస్తుంది. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అయితే ఈ కేసుకు సంబంధించి నాగార్జున వేసిన పిటిషన్లో ప్రధానంగా ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? అన్ని ఉల్లంఘనలకు లోబడి చట్టరీత్యా కన్వెన్షన్ నిర్మించినట్లుగా నాగార్జున పదే పదే చెప్తున్నారు. ఇంకా ఏ అంశాలు ఉన్నాయి అందులో? ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, నాగార్జున వేసిన పిటిషన్లో అన్ని ఉల్లంఘనలకు లోబడి చట్టరీత్యా అన్ని అనుమతులు తీసుకునే కన్వెన్షన్ నిర్మించామని నాగార్జున పదే పదే చెప్తున్నారు. మరి పిటిషన్లో ఇంకా ఏ అంశాలు ప్రధానంగా నాగార్జున ప్రస్తావించారు? అంటే ఉమ్మడి గవర్నమెంట్ లోనే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. 2010లో ప్రీతం రెడ్డితో కలిసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అంటే బఫర్ జోన్ లో ఉన్న 3 ఎకరాల ల్యాండ్ ని ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. మొత్తం 10 ఎకరాల స్థలంలో భారీగా నిర్మాణం చేపట్టారు. అందులో వివిఐపీలు, ధనవంతులంతా కూడా పెళ్లిళ్ళు కానీ మిగతా ఫంక్షన్లు కానీ జరుపుకోవడం కోసం కన్వెన్షన్ నిర్మించడం జరిగింది. తదుపరి ఎన్ కన్వెన్షన్ అన్యాక్రాంతమైందని చెప్పి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు వందల సంఖ్యలో ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్ళాయి. గత ప్రభుత్వంలో కూడా రెగ్యులర్ గా ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా కూల్చివేతకు సంబంధించి ఒక మూవ్మెంట్ చేసింది. అంటే అక్కడికి బుల్డోజర్లు వెళ్ళడం కానీ కొంత భయపెట్టడం కానీ చేసింది. తదుపరి మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది బయటకు తెలియదు. ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను అప్పుడు ఆపివేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 99 జీవో ద్వారా హైడ్రాకు పూర్తి పవర్స్ ఇచ్చారు. ఎక్కడైతే అన్యాక్రాంతమవుతున్న భూములున్నాయో చెరువుల్లో కానీ కుంటల్లో కానీ నాలాలపైన నిర్మించిన వాటన్నిటిని కూడా ఖచ్చితంగా కూల్చేయాలని ఆదేశాలు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ సంబంధించి భూమి ఎంత అన్యాక్రాంతమైంది, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎంత నిర్మాణం జరిపారని చెప్పి ఫీడ్బ్యాక్ అంతా
రెవెన్యూ నుంచి, అలాగే ఇరిగేషన్ శాఖ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి, హెచ్ఎండిఏ నుంచి కూడా పూర్తిగా వివరాలు సేకరించారు. ఈ ఆపరేషన్ అంతా కూడా గత 15 రోజుల నుంచి కొనసాగుతుంది. ఇవాళ ఉదయమే అంటే ఆ పూర్తి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ కన్వెన్షన్ దగ్గరికి బుల్డోజర్ తో సహా అధికారులు వెళ్లి భారీ పోలీసు బందోబస్తు మధ్య పూర్తిగా నిలమట్టేశారు. కానీ 11 గంటల వరకు కూడా నాగార్జున ఎటువంటి చడి చప్పుడు చేయలేదు. 11 గంటల తర్వాత ట్విట్టర్ లో గతంలో స్టే ఆర్డర్లు ఇచ్చినా కూడా వాటన్నింటిని ఉల్లంఘించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారని చెప్పి ట్విట్టర్ లో పేర్కొన్నారు. తాము చట్టానికి లోబడి నిర్మాణం చేపట్టామన్నారు. తదుపరి హౌస్ మోషన్ పిటిషన్ ఇమ్మీడియట్ గా హైకోర్టుకు వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. గతంలో 2010 నుంచి 24 వరకు ఉన్న ఏదైతే స్టే ఇచ్చిన కాపీలు కావచ్చు, మిగతా పర్మిషన్లకు సంబంధించిన పూర్తి అంశాలను జోడించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ టి వినోద్ ముందు విచారణకు వచ్చింది. ఇటు హైడ్రాని, జిహెచ్ఎంసీ అధికారులను, అలాగే చీఫ్ సెక్రటరీని, మున్సిపల్ కమిషనర్ ని, జోనల్ కమిషనర్ అందరినీ బాధ్యులు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. జస్టిస్ వినోద్ ముందు వాదనలు జరిగాయి. అంటే గతంలో ఎఫ్టీఎల్ సంబంధించి, బఫోర్ జోన్ కు సంబంధించి అధికారులే గతంలో పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తారన్న ప్రశ్న అక్కడ వాళ్ళు ఉత్పన్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే హైకోర్టు ప్రైమరీ వివరాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీలు కావచ్చు, గతంలో స్టే ఆర్డర్ కావచ్చు, వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇప్పుడు సింగిల్ బెంచ్ జారీ చేసింది. తదుపరి హైడ్రా కూడా నెక్స్ట్ స్టెప్ లో భాగంగా డివిజన్ బెంచ్ కు వెళ్ళడానికి వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే జీవో 99 ప్రకారం కూల్చివేతలు ఎక్కడ చేస్తున్నాము, బఫర్ జోన్ లో కావచ్చు, కుంటల పైన నిర్మించిన నిర్మాణాలు కావచ్చు, అలాగే ఏదైతే కాలువల పైన నిర్మించిన వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి ప్రభుత్వం అధికారాలు ఇచ్చిన క్రమంలో డివిజన్ బెంచ్ కు వెళ్లి ఆ స్టే ఆర్డర్ ను మళ్ళీ అంటే కొట్టివేసే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ సోమవారం లేదా మంగళవారం హైడ్రా పూర్తి వివరాలతో మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. కానీ పూర్తిగా నేలమట్టమైన తర్వాత ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి అధికారులు మాత్రం ఇప్పుడు అక్కడ ఈ చర్యలు చేపట్టారు. అంటే కూల్చివేసిన ఏదైతే డెబ్రిస్ ఉన్నాయో ఆ శిథిలాలను తొలగించడం కావచ్చు, మిగతా వివరాలు చేపట్టడం కావచ్చు, ప్రస్తుతానికైతే చేయకుండా మాత్రం వాళ్ళు ఊరుకున్న పరిస్థితి. అక్కడి నుంచి తమ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా వెనక్కి పిలిపించుకొని మళ్ళీ హైకోర్టులో విచారణ తదుపరి మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.